హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హర్షవర్ధన్ అభిషేక్. ఈరోజు అయితే వీడియో అయితే ఏంటంటే అదే మా పెద్ద కొడుకు అయితే వస్తున్నాడు. పెద్ద కొడుకు అంటే బావ వాళ్ళ కొడుకు అనమాట. సో ఇంటికి ఆయననే పెద్ద కొడుకు కాబట్టి అందుకనే మా పెద్ద కొడుకు అని చెప్పిన. సో అదనమాట. హాయ్ చెప్పు. హాయ్. నా చిట్టి తల్లి చూడండి, జలుబు చేసింది మా చిట్టి తల్లికి, ముక్కంతా నసనొస్తుంటుంది. సో ఇప్పుడైతే ఆయన వస్తుండే కాబట్టి ఆయన వెరైటీ వంటకాలు అయితే ఎప్పుడు తినలేదు. ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాడు. అంటే ఆయన ఇప్పుడు రీసెంట్గా డిగ్రీ అయిపోయింది, అందుకని చెప్పేసి సొరకాయతోనైతే వడియాలు, అదే సొరకాయ వడాలు అంటారుగా, అవి అయితే వేసి పెడతాం. చూద్దాం టేస్ట్ ఎట్లా వస్తుందో, ఎట్లుందని చెప్పేసి అంటాడు. ఖచ్చితంగా ఫస్ట్ అయితే ఏం బాగాలేదని అంటాడు. ఎందుకంటే నా ఎనిమి ఎప్పుడు నన్ను డామినేట్ చేయడం అనేది అదనమాట, హాబీ అనమాట. ఎప్పుడు కయ్యమాడుతూనే ఉంటాడు నాతోని. అందుకని ఇప్పుడు మెప్పు పొందాలి మా కొడుకు దగ్గర, అందుకని సొరకాయ వడలు అయితే వేస్తాను. సో ఇప్పుడైతే నేను ఒక సొరకాయను మళ్ళీ దాంట్లోనే ఒక 3 మీడియం సైజు అదే బంగాళాదుంపలు అయితే వేసుకున్నాను. ఆలుగడ్డ, అదే 3 ఆలుగడ్డలు అయితే వేసుకొని ఒక అరచేతంతా ఆనెంకాయ, సొరకాయ, అదే బాటిల్ గోడ్ అది తీసుకున్నాను. దాన్ని సన్నగా తరిమేసుకున్నాను అనమాట. దేంతోనంటే ఇవి ఉంటాయిగా, కనిపిస్తున్నా, ఇవి ఉంటాయిగా ఇక్కడ, దీంతోనైతే తరుక్కున్నాను. దీంట్లో ఇప్పుడైతే 2 పచ్చిమిర్చి, వీడియో కనిపిస్తున్నా లేదో చూసుకుంటున్నాను నేను, ఎదురుగా కిచెన్ బోర్డ్స్ ఉంటాయిగా దాంట్లోనైతే. సో ఇప్పుడైతే 2 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిదైన, అదే ఫ్రెష్గా అదని చేసుకుంటే బాగుంటుంది. కొంచెం బరకగా వేసుకోవాలి. ఒక పిడికడంతా కరివేపాకు, ఖచ్చితంగా కరివేపాకు అంటున్నా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. తర్వాత శనగపిండి, క్రిస్పీగా రావాలనుకుంటే బియ్యం పిండి వాడచ్చు. కారం రా. సో నేనైతే ఒక 1 స్పూన్ మినపగుళ్ళు తీసుకుంటున్నాను. మినపగుళ్ళు, అదే కొంచెం బియ్యం పౌడర్, అది 1 స్పూన్, ఇది 1 స్పూన్, మళ్ళీ అదే శనగపిండి, బౌల్ కింద ఎత్తేసాం, శనగపిండి, ఈ 3 మిక్సీ చేసి చేసుకుంటా. ఇప్పుడైతే ఇవి చూడండి, నేను తరిగి పెట్టేసుకున్నాను. దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో వాటర్ బాగుంటాయి కాబట్టి దీన్ని ఇక్కడ వడగట్టేసుకుంటున్నాను కర్చీప్లో. సో ఆ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను మీకు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఏమంటారు బంగారం? చూడరా పిచ్చి ఎవరిని వీడియో అయితే ఆన్ చేయకముందే మాట్లాడుతూనే ఉన్నా, ఇప్పుడు ఆన్ చేసిన. దీనైతే మంచిగా నీళ్ళు అయితే పిండేసుకుందాం మనం. పిండేసుకున్న తర్వాత చూపిస్తా. ఇట్లా కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇది ఇట్లా కప్ వేసుకొని దీనిపైన కొంచెం మనం బండ ఉంటాయి ఇక అట్లాంటివి పెట్టేసుకున్నా, మీరు చేత్తో కష్టపడకుండా ఇట్లా బండ పెట్టేసినా కానీ ఏం కాదు. ఇట్లాంటి రోల్ అది ఉంటుంది కదా, ఇది పెట్టేసుకున్నా కానీ తొందరగా నీళ్ళు అన్నిటివి వెళ్ళిపోతాయి. ఈరోజు అయితే మా వాడు స్కూల్కి వెళ్ళలేదు, కొంచెం మోషన్స్ అయితే ఏం పంపలేదు. టీవీ చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నాడు ఇక మంచిగా. బిజీ. ఇప్పుడైతే నీళ్ళు అయితే బాగా పిండేసుకున్నా దీన్ని. చూడండి మొత్తం పొడి అయిపోయింది. ఇప్పుడు మనం పిండి దీంట్లో కలిపేసుకోగానే దానికి అతుక్కుపోతుంది మంచిగా ఈ ముక్కలకైతే, సొరకాయ ముక్కలకి. ఇప్పుడైతే గిన్నెలో వేసేసుకుంటా. దీంట్లోనైతే ఒక చిన్న అల్లం ముక్క, ఒక 3 ఎల్లిపాయలు వేసుకున్నా, 2 పచ్చిమిర్చి కారంకు తగ్గట్టు వేసుకోండి. కొంచెం ఒక 2-3 రెబ్బలంతా కొత్తిమీర వేసుకొని దీన్ని అంతా కచ్చపెచ్చగానైతే దంచేసుకుందాం. ఇప్పుడు ఇంకా చూడండి ఇంత కచ్చపెచ్చగానైతే దంచేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసేసుకొని పిండి కలిపేసుకుందాం మనం. ఒక 1 స్పూన్ శనగపిండి అయితే వేసుకుంటున్నాం. దీంట్లో మినపగుళ్ళు 1 స్పూను, అదే బియ్యం 1 స్పూన్ వేసి అయితే నేను మిక్సీ పేస్ట్ పట్టేసుకున్నాను. ఇదైతే ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను.
ఇదంతా మిక్సర్ లాగా కలిపేసుకుందాం. దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నా, ఉప్పు కూడా వేసుకున్నాం. ఉప్పు అయితే ఇది కలిపిన తర్వాత లాస్ట్లో టేస్ట్ చూసి అయితే మనం మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని కలిపేసుకుంటాను నేను. ఖచ్చితంగా టేస్ట్ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మరి ఏమవుతుందో. నాకు తెలిసినట్టయితే చేస్తున్నా. యూట్యూబ్ తల్లినైతే సహాయం అయితే ఏం కోరుకోలేదు. ఎందుకంటే దాంట్లో ఒక్కటి చూపించమంటే 12 చూపిస్తుంది. దాంట్లో ఏది వండుకోవాలో మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి మనం కొంచెం దాన్ని కూడా చూడాలి. దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేసేసుకోవాలి. ఒకటి అనుకుంటూ ఇంకొకటి అయ్యే విధంగానైతే చేసుకోవద్దు. ఒకటి అనుకుంటే ఒకటి అయ్యే విధంగానే చేయాలన్నమాట. ఇట్లా ముద్ద కడితే రావాలి. పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇది ఇట్లా వేసేయడమే. ఇంకా ఇది కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే మొక్కలు చూడండి, అవన్నీ సదరాలి. దారినే ఉంది పని మొత్తం. ఇది బాండి హీట్ అయిన తర్వాత నూనె పోసేసుకోవాలి. స్కూల్లో తింటాడేమో అని పెట్టినా కానీ బాక్స్ ఇంటికనే తింటుండే. ఇక ఈరోజైతే ఎగ్ రైస్ అయితే చేసిన. మూత పాడుగానే వెళ్తుండే, తీస్తుండే మన స్కూల్లో. సరే సగం వెళ్ళింది ఎగ్ రైస్. అమ్మ రకరకాలుగా అయిపోయింది. మంచిగా వేసి పెట్టినా కానీ ఆయిల్ అయితే హీట్ అయినట్టే. ఇంకా ఇప్పుడైతే హీట్ అయింది. ఇప్పుడైతే పిండిని అయితే కొంచెం వెడల్పుగా అనుకొని అయితే వేసేసుకుందాం మనం. అగ్గో ఎవరో వచ్చేసారు, డోర్ కొడతారు. తీడోరు వీళ్ళకి. మొత్తానికైతే 4 అయితే వేసిన. ఇంకా అవి కింద నుంచి వెళ్ళేయమని ఎక్స్పెక్ట్ చేసినా కానీ మంచిగా వెయ్యగానే అయితే పైకి అయితే వచ్చేసినాయి. మంచిగా అనిపించింది, పర్ఫెక్ట్గా వచ్చినట్టే. కాకపోతే దానికి మధ్యలో హోల్ పెట్టాలని అనుకున్నా. కాకపోతే పిండి చేతుల నుంచి జారిపోతుంది. ఎందుకంటే అది జారిపోవడం ఎందుకంటే అది పిండి అనేది లూజ్ అయినట్టుంది. నాకు తెలిసి అంతే అనుకుంటున్నా. సో మీకు తెలిసినైతే కామెంట్లోనైతే చెప్పండి, లూజ్ అయ్యడం వల్ల అట్లా అయిందా మరి అనేది అయితే. సో ఇప్పుడైతే ఇవి తిరగేసినాక మరగేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను. ఇంకా కాలని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసిన, ఎందుకంటే అది లోపల వరకు కుక్ అవ్వాలి, మంచిగా క్రిస్పీగా రావాలి. కాబట్టి టైం అయితే 12 అవుతుంది. లక్కీ మా బాబుది లంచ్ టైం అయితే 12కి అనుకుంటా, 12:30. ఒక ఆనియన్ అయితే కట్ చేసిన, దానిపైన నిమ్మకాయనైతే పిండుతున్నాం. నిమ్మకాయ అంటాడు, అందుకని ఇప్పుడు ఇచ్చేద్దాం. ఇంకా లక్కీ బాక్స్ తిని. స్కూల్కి వద్దులే, ఇంటికన్నా ఉన్నావు కదరా అయ్యా. 12 గంటలకు ఏం స్కూల్. తిని. ఇప్పుడైతే ఈ బొచ్చలు అయితే తోమేసుకోవాలి. ఇక అది ఉడికేలోపు బ్రౌన్ కలర్లోకి వచ్చేలోపు అయితే ఆ బోకెలు అయితే తోముకోవాలి. ఇందాక చూపించానుగా, ఇప్పుడైతే ఈ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి. మీదనైతే కాలింది, మరి కింద కాలలేదని చెప్పేసి మళ్ళీ తిరగేసిన. మీద కూడా వాడి బాడీ ఎరుపెక్కాలి. తర్వాత వాటిలోకి అయితే తీసుకున్న కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, దాంట్లో ఆకులే తీసుకున్నాగా. ఈ కాడలను అయితే వేస్ట్ చేయకుండా నైట్కి అయితే ఎగ్ బిర్యానీ చేయాలని అనుకుంటున్నాను. అందుకని రైస్ అయితే వండడానికి అయితే ఇది తీసుకుంటున్నాను. అసలు ఈ ఆకులు ఈ వీటికన్నా ఈ కాడల్లోనే ఎక్కువ అదే కొత్తిమీర స్మెల్ ఉంటుందని నా ఉద్దేశం. అందుకని ఇదైతే పెట్టుకున్నా. ఈ బోకెలు అయితే ఇంకా తోమేసేది ఇక్కడ పడుకోబెట్టినా. సాయంత్రానికి లేపుదాంలే టీ టైంలో మళ్ళీ. ఇంకా మొత్తానికైతే మంచి కలర్లోకి వచ్చినాయి. ఇంకా వీళ్ళైతే తీసేసుకుందాం. బస్సు దిగగానేనైతే నేనైతే తినేసాను అనమాట. అదేనండి, నూనెలో నుంచి తీయగానే అయితే తినేసాను. ఎందుకంటే ఆతృత ఎట్లా వచ్చిందో అది టేస్ట్ అనేది చూడాలి కదా. అందుకని టేస్ట్ అయితే సూపర్ అనమాట. బుడ్డిగాడికి అయితే ఇస్తాను. వాడు టీవీ చూసుకుంటూ తింటున్నా. అబ్బో కొంచెం తిన్నాడు, పక్కన పడేసిండు. ఇంకా టేక్ ఇట్. వేడిగా ఉంది, మెల్లిగా టేస్టింగ్ టైం. మెల్లిగా వేడిగా ఉందమ్మా. మెల్ల నోరు కాలింది బుడ్డిగాడికి. ఊబురా, ఊబమ్మా, ఊబు. అట్లా ఊబుకొని తినాలి. బాగుందా? నిజం చెప్పు,
మొక్కమట్ట పెడతావు ఇంద్ర బాగుందని. టేస్ట్ అయితే ఎదిరిపోయింది ఇక. మామిడికి నచ్చిందంటే అలా అయ్య గుర్తు నచ్చినట్టే, ఎందుకంటే అయ్య కొడుకులది ఇద్దరిది ఒకటే టేస్ట్ కాబట్టి. ఇప్పుడైతే ఇంకో 2 వేసేసుకొని ఇది అట్లానే పెట్టేసి, ఎందుకంటే నా పెద్ద కొడుకు నా నా జబ్బా అన్నమాట. మా ఫ్యామిలీలో బెస్ట్ ఫ్రెండ్ అంటే మా పెద్ద కొడుకు అన్నమాట. ఎంత కయ్యమాడతాడో అంత బాగుంటాం అన్నమాట మేము. అందుకని ఇది కొంచెం అప్పటికైతే ఉంచేస్తాం. ఇప్పుడైతే చేయడం అయితే అయిపోయింది. ఇంకా అదే మా పెద్ద కొడుకు గారు వచ్చిన తర్వాతనైతే చేద్దాం. ఇప్పుడైతే జస్ట్ లంచ్కి అన్నట్టుగా ఒక 5-6 చేసిన అంతే. నైట్కి అయితే మొత్తం చేసేస్తాను. దాంట్లోకి ఇంకొంచెం కూడా కలిపి చేస్తాను అనుకుంటున్నా, ఎందుకంటే టేస్ట్ అయితే అస్సలు ఉంది కాబట్టి. ఇగో మా చిట్టి తల్లి అయితే పడుకొని లేచింది. ఇంకా హాయ్ పడుకొని లేచింది. సో ఈవినింగ్ కలుద్దాం. మా పెద్ద బాబు వచ్చిన తర్వాత కలుద్దాం. ఏమి అన్న వస్తుందట బెట్ట అవుతాను బిట్ట. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. టైమ్ ఈస్ పొద్దు నుంచి మొత్తుకుంటే గైస్ ఇప్పుడు వచ్చింది 5:50 4:55కు ఓవర్ యాక్షన్ చేస్తుండే కథలకి. అన్న ఓవర్ చేస్తుండే గీ గజ్జే అవుతారు. హాయ్ ఏం తెచ్చిండు లక్కి? అన్న ఏం తెచ్చిండు నీకు? బండిదే 5 రూపాయల పొట్లేం. ఇంకా సంతప్ తెచ్చిండా? అత్తుండు ఏంది అత్తుండు? ఆ స్కూల్కి పోయినా లేనట్టే ఉంది. ఫోన్ డిమ్ము కనిపిస్తుంది. మొన్న నచ్చిపోయినందుకు ఆగమైంది. ఇవైతే వేయడం అయితే స్టార్ట్ చేసిన. ఎగ్ బిర్యానీ చేయాలి. డిమ్ము వస్తుంది ఫోన్. అద్భుతమైన వంటకం గజ్జు కాదు. ఎట్లుంది? పిచ్చి పొరి ఓవర్ యాక్షన్ చేయకు. చెప్పు మంచిగానే ఉంది. మేము తిన్నాం కాబట్టి. చెల్లెలు కూడా ఆతృతగా ఎదురు చూస్తుంది. అరే మమ్మీగా బాగుందా గుమ్మరి? వాసన చూస్తుంది అందులోకి. లెక్క ఏం చేస్తున్నావు? స్కూల్ లేదు మను లేదు. రేపు స్కూల్ పోవుడే. నీతి అన్న టేస్టులు అన్ని పెద్దన్న టేస్టులు కదా. ఇడ పోయమ్మి మూతి కొరికిండు. వచ్చి రాగానే ముక్కు కొరికిండు. చూడండి ఇంత రెడ్.